జిల్లా బద్వేలు మున్సిపాలిటీ సిద్ధవటం రోడ్లో పొలిరెడ్డి భవనాన్ని మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. అనధికారికంగా భవనాన్ని నిర్మించారని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ఇంటికి ప్లాన్ అప్రూవల్ తో పాటు ఇంటి పన్ను మున్సిపాలిటీనే మంజూరు చేసింది. గురువారం ఇంటి పన్ను 14,000 రూపాయలు కట్టించుకుని శుక్రవారం ఇంటికి హెచ్చరిక బోర్డు అందించడం ఏంటి అని బాధితులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతోనే ఇంటిని సీజ్ చేశారని బాధితులు పేర్కొంటున్నారు. బద్వేలు మండలము తెలుగు కాలనీలో ఉండే దొంకిల పన్నెందరెడ్డి మా కొడుకు వచ్చేసి బైసాని శివారెడ్డి కొడుకు అంబవరం లక్ష్మీదేవి వీళ్ళిద్దరు కలిసి గత 2011 నుంచి ఇల్లు కనెక్షన్ ఉండదు. ఏ రోజు కూడా మాకు నోటీస్ కానీ ఏ పొద్దు కూడా పని ఆపమని కానీ మాకు ఏ రోజు చెప్పలే. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో మీకు ఇంతకుముందు నోటీస్ ఇచ్చామని నోటీసులు ఇచ్చింది అయితే మాకు ఏ రోజు కూడా వాళ్ళు ఇవ్వలే. ఈరోజు ఏదో వాళ్ళు మున్సిపాలిటీ మొత్తం స్టాఫ్ అంతా ఉమ్మడిగా ఈరోజు మీకు ఏదో మీరు ఇంట్లో ఉండేదానికి లేదు, మీరు ఇంటి బయటికి పోండి అంటారు. కేవలం ఎందువల్లంటే మా ఒక్క ఇంటికి కూడా మాకు కొంత టైం ఇవ్వండి సార్, ఏదైనా మాదేమైనా తప్పు ఉంటే అవతల ఎదురుగా కూడా ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇంటి వాళ్ళకు మోరీ లేదు మాకే మోరీ ఉంది అంటే ఇది ఆల్రెడీ పట్టా ల్యాండే. మేము 2 సెంటర్తో కనీసం మేము 15 ఏళ్ళ నుంచి ఈయనే ఇల్లు కొట్టుకుంటాం. ఫస్ట్ కింద ఉంది ఇల్లు, ఆ కింద ఇల్లు నుండి అట్ట సంసారం ఉండి ఈ మధ్య కాలంలో పైన మళ్ళీ 2 ఫ్లోర్లు వేస్తున్నాం. మళ్ళీ 2 ఫ్లోర్లు వేస్తున్నా కూడా దానికి పన్ను రసీదు మామూలు మున్సిపల్ ప్లానింగ్ అన్నీ వాళ్ళే ఇచ్చిండ్రు. నిన్న కూడా మళ్ళీ మున్సిపాలిటీ చలానా కూడా ఒక ఇంటికి అంబవరం లక్ష్మీదేవి ఇంటికి 14